రంగారెడ్డి జిల్లా జడ్జి గారు మన జయప్రసాద్ గారు మాట్లాడతారు. వారు మనకి అంతకుముందు కూడా మనకి వచ్చి మనకు మంచి సందేశం మాతో పాటు కలిపి ఉన్నారు. రండి సార్ ప్లీజ్. 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గత 52 సంవత్సరాలుగా ఒకరోజు స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క ప్రయాణం కులరక్కసిని ఈ సమాజాన్ని నుంచి పారదోలాలి అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో మనము ప్రారంభించినటువంటి ఉద్యమం ఈరోజు ఇంతగా రకరకాల కష్ట నష్టాలకు కోర్చి ఎందరో జంటలకు ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిపరమైనటువంటి అండదండలను అందించి ఒకసారి మనందరం సింహావలోకనం చేసుకోవాలి. ఎక్కడ ఉన్నాము, సమాజం ఎక్కడ ఉన్నది, చట్టాలు, వ్యవస్థ, రాజ్య వ్యవస్థ ఎక్కడున్నది, మన యొక్క ఈ యొక్క ప్రయత్నానికి ఈ స్టేట్ సిస్టమ్ నుంచి మనం ఏమైనా ఆశించేటువంటి పరిస్థితి ఉన్నదా లేదా, మరి 75 సంవత్సరాల క్రితం మనం ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క గణతంత్ర రాజ్యంగా మనం డిక్లేర్ చేసుకున్నటువంటి రాజ్యంలో ఒక కాన్స్టిట్యూషన్ను మనంగా ఇచ్చుకున్నటువంటి పరిస్థితులలో అందులో పొందుపరిచినటువంటి ఆశయాలను కొంతమేరకైనా మనము మరి చేరుకోగలిగామా అనేటువంటి ఒక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, దానికి పూర్వము ఈ యొక్క సొసైటీ, వాట్ సార్ట్ ఆఫ్ సొసైటీ దట్ హ్యాస్ బీన్ గివెన్ ఏ కాన్స్టిట్యూషన్ that has been with full of ideals అనుకున్నట్లయితే there is a great deal of mismatch between the constitutional ideals and the society for which it is meant for. ఈ గ్రేట్ డీల్ ఆఫ్ మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే బుద్ధిజీవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి రాజ్యానికి లేదు, మీపై ఉన్నటువంటి బాధ్యత సరిగా నిర్వర్తించడం లేదు అని చెప్పడానికి ముందుకు రావడం వచ్చేటువంటి సందర్భం కనబడుతున్నది. అందులో అగ్రభాగాన వచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సమాజంలో మరి అతి దరిద్రునికి ఆగంత మరి శ్రీమంతునికి కూడా ఉన్న ఒకే ఒక పోలిక ఏంటంటే కులం విషయంలో అతనికి ఉన్నటువంటి పట్టింపు, ఇద్దరికి ఉన్నటువంటి పట్టింపులో ఎలాంటి తేడా కూడా లేదు. మరి అంత బలమైనటువంటి పట్టింపు, తెగింపు, సొంత పిల్లలను కూడా చంపేటువంటి అంత మూర్ఖత్వం ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క పీడనను మనము మరి ఎదిరించి దాని నుంచి సమాజాన్ని సంస్కరించాలంటే మరి మనందరము ముందుకు రావడమే కాకుండా ఈ రాజ్య వ్యవస్థ మీద ఉన్నటువంటి బాధ్యతను గుర్తించి మరి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించేలాగా మనం ముందుకు రావాల్సినటువంటి మరి ఆవశ్యకత ఉన్నది. ముఖ్యంగా మరి లతా సింగ్ అనేటువంటి కేసులో ఒక వ్యక్తి తను యవ్వనుడు అయిన తర్వాత తన జీవితం ఎట్లా ఉండాలి, జీవిత భాగస్వామిని ఎంచుకునేటువంటి క్రమంలో అతనికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పి లాంగ్ బ్యాక్ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ తదుపరి చాలా సందర్భాల్లో కూడా కాన్స్టిట్యూషనల్ కోర్టు ఈ యొక్క రైట్ను రికగ్నైజ్ చేయడం జరిగింది. మరి ఈ కాన్స్టిట్యూషనల్ కోర్టు రికగ్నైజ్ చేసినటువంటి ఈ యొక్క రైట్స్ను ఇంప్లిమెంట్ చేయడంలో ఈ స్టేట్ సిస్టమ్ ముందుకు సరిగా వచ్చినట్లయితే మనం ఈ చూస్తున్నటువంటి అన్యాయాలు, అఘాయిత్యాలు తగ్గి ఉంటాయి అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇలాంటి సమావేశాల్లో మనం ఒకసారి ఆలోచించుకొని ఒక కన్స్ట్రక్టివ్గా ఎట్లా చేస్తే బాగుంటుంది, ముఖ్యంగా వెదర్ ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ ఏ టూల్ లైక్ లెజిస్లేటివ్ టూల్ టు అడ్రస్ ద ఇష్యూస్ అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా ఆలోచించి ఆ రకంగా మనందరము మరి యొక్క ఈ వ్యవస్థలో ఈ యొక్క జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎట్లా అడ్రస్ చేస్తున్నటువంటి విషయాన్ని పరిశీలించాలని చెప్పి పెద్దలందరూ కూడా పరిశీలిస్తారని చెప్పి భావిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.